కాలజ్ఞాన తత్వవేత్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారిగుట్టపై శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ఉన్న బూరుగు చెట్టుకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రేలింగ్ను ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారిగుట్టపైన గల శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని బూరుగు చెట్టుకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రేలింగును నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన బ్రహ్మంగారి అభిషేకాలతో పాటు ప్రత్యేకంగా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అని ప్రపంచంలో రాబోయే ప్రళయాలను 400 సంవత్సరాల క్రితమే స్వామివారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారని, అవి నేడు అక్షరసత్యంగా జరుగుతున్నాయన్నారు. అలాంటి మహనీయుడు నల్గొండ బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన బూరుగు చెట్టుకు నూతనంగా చేపట్టిన రేలింగ్ను ఆవిష్కరణ చేసే అవకాశం లభించినందుకు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బూరుగు చెట్టు వద్ద భక్తులు దర్శనం చేసుకునే విధంగా జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. గుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లను పోలీస్ శాఖ చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు కొండోజు కృష్ణమాచారి, అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెందోట సోము, ఉపాధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి, కన్వీనర్ దాసోజు యాదగిరి, కో కన్వీనర్ పగడిమర్రి వెంకటాచారి, కార్యవర్గ సభ్యులు పోలోజు శ్రీనివాసాచారి, పర్వతం నరేంద్రబాబు, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు కొత్తపల్లి రాములు, ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది కొప్పాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింతా హరిప్రసాద్, నెహ్రూ బొల్గునూరు యాదగిరి, నటరాజ్, పాలకూర శోభారాణి, సూరోజ్ హైమావతి, పర్వతం శోభారాణి, శ్రీపాది జ్యోతి, దాసోజు అరుణ, మారోజు ఉమా, దాసోజు మంజుల తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఇక్కడంతా యూనిటీగా ఉండి చూస్తే తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ చాలా యూనిటీగా అనిపిస్తుంది. మంచిగా సంతోషం, చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలో మేము చిన్నప్పుడు విన్నాము. మేము అక్కడ కర్నూలు జిల్లా పోయినప్పుడు వస్తూ కంపల్సరీ గుడి చూడాలి అని మా విశేషం అంటే ఖచ్చితంగా అడిగి పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు అన్ని తిరగడం జరిగింది. చాలా గొప్ప బోధనలు అవి జరుగుతున్నాయి. మన కాలజ్ఞానాన్ని చూస్తే వారు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా వారి ఆశీస్సులతోని రాబోయే రోజుల్లో సొసైటీ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరబ్రహ్మేంద్ర బ్రాహ్మణ సేవా సంస్థ వారిని, కార్యవర్గాన్ని కూడా అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నల్లగొండ అంటేనే 2 కొండల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఒక 2 గుట్టలు కూడా ప్రాచీనమైనటువంటి చారిత్రక ప్రదేశాలు ఉన్న ప్రాంతంలో ఒక గుట్టలో బ్రహ్మంగారి గుడి ఎప్పటి నుంచో మనకు 1000 సంవత్సరాల క్రితమే ఇక్కడ కొన్ని శివాలయాలు, కొన్ని బ్రహ్మంగారి ఆలయాలు, తర్వాత రామాలయాలు ఎన్నో ఏర్పడి ఆ రోజుల్లో భక్తి అంటే నల్గొండ ఈ గుట్టల మీదనే ఉండి ఈ గుట్ట కింద ఉన్న ఊరికి ఇదే ఆ రోజు భక్తి. అయితే మా ఒక బ్రహ్మంగారి గుట్ట పైన ఉన్నటువంటి బూరుగు చెట్టులో బ్రహ్మంగారు వెలిసి ఒక 1000 సంవత్సరాల క్రితము ఇక్కడ పూజలు అందుకొని విరసిల్తా ఉంది. అయితే మధ్యలో ఈ గుట్టపైకి దారి సరిగా లేక, రాకపోకలు లేక అది శిథిలావస్థలో ఉన్నది. అయితే మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ మేము సేవా సంస్థలో మా కార్యక్రమంలో భాగంగా ఈ బూరుగు చెట్టును కూడా మేము తీసుకొని దాన్ని పునరుద్ధరణ చేసి ఈ భక్తులందరికీ కూడా దాని చుట్టూ రైలింగ్ 1,25,000 రూపాయలతో రైలింగ్ ఏర్పాటు చేసి అలంకరణ చేసి ఈరోజు జాతికి అంకితం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి భక్తులు అందరూ కూడా ఈ బ్రహ్మంగారి ఆలయం వచ్చేసి ఇక్కడ బ్రహ్మంగారిని ఆరాధించుకొని బ్రహ్మంగారి యొక్క కీర్తనలు కానీ, బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం కానీ ఎంతో మనకు చెప్పి ఉన్నటువంటిది. ఈ మనము ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల మన బ్రహ్మంగారి కందిమలైపల్లిలో ఎంతైతే ప్రాచీనం ఉందో అంతకంటే ఎక్కువ ప్రాచీనమైన ఈ ప్రాంతాన్ని దర్శించుకోవాల్సిందిగా నల్గొండ చుట్టుపక్కల అన్ని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈరోజు మేము విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అంకితం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి నల్గొండ డిఎస్పీ బి శివరామరెడ్డి గారికి వచ్చేసి రిబన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారికి కూడా మా సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్ట మీద బూరుగు చెట్టుకు సంబంధించి ఈ బూరుగు చెట్టు చుట్టూ మేము 2 ఫీట్ల రాతి కట్టడం ద్వారా ఆ పైన
3 ఫీట్లు స్టీల్ రైలింగ్ తోటి అలంకరణ చేసి దానికి స్టీల్ గేటు అది అంతా ఏర్పాటు చేసి సుమారు 1,25,000 రూపాయల నిధులను కేటాయించి ఈ అభివృద్ధి పనులు చేసి ఈరోజు మన నల్గొండ డిఎస్పీ గారు అయినటువంటి శివరామరెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా మా గౌరవాధ్యక్షులు శ్రీపాద కృష్ణాచారి గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులంతా కూడా తరచుగా ఈ ప్రదేశానికి విచ్చేసి బ్రహ్మంగారికి పూజలు చేయాలని కోరుతా ఉన్నాను. ఈ పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం కూడా ప్రకటించింది. రానున్న కాలంలో ఈ చుట్టూ కొండల్లో అన్ని స్వాముల వారు అయ్యప్ప స్వామి వెలవబోతున్నారు. ఈ విధంగా తర్వాత కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, రామాలయంలో శ్రీరాముడు ఉన్నాడు. అదేవిధంగా శివాలయం కూడా ఇప్పుడు ఈ శివాలయం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. కనుక నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, విశ్వబ్రహ్మణులు, అదేవిధంగా బ్రహ్మంగారి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాను. బ్రహ్మంగారి గుట్ట మీద ఈ బ్రహ్మంగారి గుడి, ఈ భూ చెట్టులో ఉన్న బ్రహ్మంగారి విగ్రహాన్ని పెద్దలు చెప్పినట్టుగా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బ్రహ్మంగారు ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారు మేము ఇక్కడికి వచ్చి కొన్ని ఫంక్షన్లు ఏర్పాటు చేయనది. అటువంటి ఫంక్షన్లో మా ప్రెసిడెంట్ గారు వారి సూచన మేరకు, వాళ్ళ సలహా మేరకు దీన్ని మనం తీసుకొని దీని యొక్క అభివృద్ధి చేయాలని పట్టుదలతో మనం ఉన్నాము. దానికి తోడు మా జనరల్ సెక్రటరీ రెండవ సోము గారు కూడా అతను ఒక పట్టుదలతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ స్టీల్ రైలింగ్ అనేది దాన్ని పూర్తి చేయడం జరిగింది. దీని యొక్క సూచనలు ఒక సాధువు ఇక్కడికి రావడం జరిగింది, వారి సూచన చేశారు. చూడండి, ఇంత పవిత్రమైన బ్రహ్మంగారి విగ్రహం దీంట్లో బూరుగు చెట్లు వెలిసింది, దీన్ని బూరుగు చెట్టును ఎవరు ముట్టుకోకూడదని వాళ్ళు సూచన చేశారు. ఆ సూచన మేరకే మా విశ్వబ్రాహ్మణ సేవా సమితి ద్వారా ఈ యొక్క స్టీల్ రైలింగ్ మొత్తం అరేంజ్ చేశాము. దీనికి దాతలు కూడా అందరూ ముందుకొచ్చి దాని యొక్క కార్యక్రమాన్ని చేపట్టి సక్సెస్ చేశారు, విజయవంతం చేశారు. వాళ్ళందరికీ అభినందనలు. బ్రహ్మంగారి గుట్ట మీద బ్రహ్మోత్సవ ప్రతిష్టాపనలు బ్రహ్మాండంగా జరిపిండ్రు పెద్దలందరూ. వారందరికీ ముఖ్యంగా అందరికీ పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా మహిళల చేత కూడా తులసి వనము మొక్కలని నాటించి దిగ్విజయంగా ముందుకు నడిపించిండ్రు. మాతోని కూడా ఒక సేవ అనేది గుర్తింపు తెచ్చినందుకు ఈ పెద్దలందరికీ, ఇక్కడ అందరికీ, దేవుడికి, వీరబ్రహ్మం గారికి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లక్ష్మీ తులసి మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ద్వారా మాతోటి కూడా ఇది చేయించినందుకు, స్వామివారి సన్నిధిలో మాకు కూడా ఒక చిన్న అవకాశం కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఎవ్రీ మంత్ కాకుండా అప్పుడప్పుడైతే వచ్చి చూసుకుంటూ ఉంటాం. మేము ప్రతిష్టాపన చేసి స్వామివారి సన్నిధి దగ్గర ప్రతిష్టాపన చేసిన తులసి మొక్కను కూడా వారికి కూడా అభిషేకానికో దానికో దీనికో ఉపయోగిస్తుంటారు కాబట్టి దాంట్లో మేము కూడా పాల్పంచుకున్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. తర్వాత బ్రహ్మంగారి గురించి ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం, ఒక రకమైన ప్రచారంగా ఉన్నది కాబట్టి బ్రహ్మగారి కృపకు పాత్రులు అవుతారని